హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ భారీ శుభవార్త ప్రకటన అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ప్రైవేటు మరియు కార్పొరేట్ రంగాల్లో రాత్రి పగలు కష్టపడి పనిచేసే లక్షలాది మంది ఉద్యోగుల యొక్క ఆర్థిక భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సామాజిక భద్రతా పథకాలను అత్యంత పటిష్టంగా అయితే అమలు చేస్తోంది. ఈ యొక్క పథకాల ఉద్దేశ్యం ఏమిటంటే ఉద్యోగి విధుల్లో ఉన్నప్పుడు మరియు పదవి విరమణ చేసిన తర్వాత కూడా వారి కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా చూడటము. ఇందులో మనందరికీ బాగా తెలిసిందేంటంటే ఈపీఎఫ్ఓ అందించేటటువంటి పీఎఫ్ సౌకర్యం. అయితే చాలామంది ఉద్యోగులకు ఒక అపోహ ఉంది. అదేంటంటే పీఎఫ్ అంటే కేవలం మనం ప్రతి నెల పొదుపు చేసే డబ్బు మరియు పదవి విరమణ చేసిన తర్వాత వచ్చేటటువంటి వడ్డీతో కూడిన మొత్తం అని మాత్రమే భావిస్తారు. కానీ వాస్తవానికి ఈపీఎఫ్ఓ తన చందాదారులైనటువంటి ఉద్యోగులందరికీ ఎటువంటి ఖర్చు లేకుండా ఒక అద్భుతమైనటువంటి ఉచిత జీవిత బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. దీన్నే సాంకేతిక భాషలో ఎంప్లాయీస్ డిజిటల్ లింక్డ్ ఇన్సూరెన్స్ లేదా క్లుప్తంగా ఈడీఎల్ఐ అని పిలుస్తారు ఈ పథకం పేరు. ఒక ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా అంటే పనిలో కొనసాగుతున్న సమయంలో ఏదైనా అనుకోని కారణాల వల్ల లేదా ప్రమాదవశాత్తు అకాల మరణం చెందితే వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు ఆర్థికంగా కొండంత అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యుల కోసం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ యొక్క ఈడీఎల్ఐ పథకం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇది ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్క ఉద్యోగికి ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. అంటే దీనికోసం ఉద్యోగులు విడిగా ఎటువంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదా ప్రత్యేకంగా ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేదు. సాధారణంగా మనం ఏదైనా ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకోవాలంటే ప్రతి నెల మన జీతం నుంచి కొంత మొత్తం అమౌంట్ అనేది ప్రీమియం కింద కట్ అవుతూ ఉంటుంది. ఈ పథకంలో ఉద్యోగి జీతం నుండి ఒక్క రూపాయి కూడా ప్రీమియం కింద తీసుకోరు. ఇది పూర్తిగా ఉచిత బీమా సౌకర్యం. మరి ఈ బీమాకు కావాల్సినటువంటి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అంటే యాజమాన్యాలే తమ ఉద్యోగుల సంక్షేమం కోసం వారి ప్రాథమిక వేతనంలో బేసిక్ ప్లస్ డీఏ 0.5% చొప్పున ప్రీమియం మొత్తాన్ని ప్రతి నెల ఈపీఎఫ్ఓకైతే చెల్లిస్తాయి. ఈ నిబంధన కేవలం కంపెనీలో పనిచేసే శాశ్వత ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులకు కూడా సమానంగా అయితే వర్తిస్తుంది. తమ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఈ యొక్క బీమా రక్షణ కల్పించాల్సిన బాధ్యత, పూర్తి బాధ్యత యాజమాన్యాలదే అవుతుంది. ఒకవేళ పీఎఫ్ చందాదారుడైనటువంటి ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే నామినీకి లేదా చట్టబద్ధమైన వారసులకు గరిష్టంగా 2.5 లక్షల రూపాయల నుండి గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అయితే అందుతుంది. ఈ బీమా మొత్తం ఎంత వస్తుంది అనేది సదరు ఉద్యోగి మరణానికి ముందు పొందినటువంటి లాస్ట్ డ్రాన్ బేసిక్ పే, లాస్ట్ డ్రాన్ 12 మంత్స్ బేసిక్ పే అంటే లాస్ట్ వచ్చినటువంటి 12 నెలల బేసిక్ పేని సగటు. సో, ఈ మొత్తాన్ని డివైడెడ్ బై 12తో చేస్తే సగటు అమౌంట్ వస్తుంది. సో, ఈ అమౌంట్ వారి యొక్క పీఎఫ్ ఖాతాలో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఒక ఉద్యోగి తన కెరియర్‌లో ఎన్ని కంపెనీలు మారినప్పటికీ తన పీఎఫ్ ఖాతాను ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి బదిలీ చేసుకుంటూ నిరంతరంగా కొనసాగిస్తే ఈ బీమా రక్షణ ఎటువంటి బ్రేక్ లేకుండా నిరంతరాయంగా వర్తిస్తుందనమాట. సో, మనము ఏ కంపెనీకి మారినా సరే పీఎఫ్ అకౌంట్ అనేది క్లోజ్ చేసి వేరే కంపెనీలో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి. సో, పీఎఫ్ అకౌంట్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా మనం కొత్త కంపెనీలో అదే నంబర్‌తో కంటిన్యూ చేసుకోవచ్చనమాట. అయితే ఈ యొక్క బీమా ప్రయోజనాన్ని కుటుంబ సభ్యులు సులభంగా పొందాలంటే ఉద్యోగి చేయాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన పని అయితే ఉంది. అదే నామినేషన్ అని అంటాము. సో, ఉద్యోగి ఏం చేయాలంటే నామినేషన్ చేయాలి.
మరి ఉద్యోగి తన పీఎఫ్ పోర్టల్‌లో నామినీ వివరాలను సక్రమంగా అప్డేట్ చేయటం వల్ల దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులు క్లెయిమ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ నామినీ వివరాలు గనక లేకపోతే ఆ డబ్బు పొందటానికి వారసులు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఇక యాజమాన్యాల విషయానికే వస్తే వారు ప్రతి నెల గడువు ముగిసినటువంటి 15 రోజుల లోపు ఈ యొక్క ఈడీఎల్ఐ ప్రీమియం మొత్తాన్ని కూడా తప్పనిసరిగా జమ చేయాలి. ఒకవేళ చెల్లింపులో జాప్యం గనక చేస్తే ఆ బకాయిపై నెలకు 1% చొప్పున జరిమానా గూడా కంపెనీలు భరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గానీ, లేదంటే వేరే కంపెనీలో విలీనమైనప్పుడు గానీ, ఈ యొక్క నష్టపరిహారం మొత్తాన్ని సవరించే అధికారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సీబీటీకి ఉంటుంది. సో, మొత్తానికి ప్రైవేటు ఉద్యోగులు తమకు ఉన్నటువంటి ఇటువంటి హక్కుల గురించి అవగాహన కలిగి ఉండటం వల్ల ఆపద సమయాల్లో వారి కుటుంబాలకు గొప్ప ఆర్థిక భరోసా అనేది లభిస్తుందన్నమాట. సో, ముఖ్యంగా చెప్పాలంటే ఈపీఎఫ్ఓ ఖాతా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేటు మరియు కార్పొరేట్ ఉద్యోగి కూడా రూ. 7,00,000 వరకైతే ఉచిత బీమా సౌకర్యం అయితే లభిస్తుంది. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈపీఎఫ్ ఖాతా ఉన్నవారికి ఈ యొక్క పథకాన్ని ఈడీఎల్ఐ అని అంతే అంటారు. సో, డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అని అయితే పిలుస్తారు దీన్ని. మరి ఈ బీమా కోసం ఉద్యోగి తన జీతం నుండి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. ఇది పూర్తిగా ఉచితం అన్నమాట. అయితే యజమాని మాత్రమే ఉద్యోగికి బేసిక్ పేలో ఎంతైతే బేసిక్ పే ఉంటుందో అందులో 0.5% అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 10,000 బేసిక్ పే ఉందని అనుకుందాము. ఇందులో 0.1% అంటే డివైడెడ్ బై ఇంటూ 0.5 డివైడెడ్ బై 100. సో, 100కి సో, దీన్ని అంటే రూ. 50 అవుతుందండి. కేవలం రూ. 10,000 బేసిక్ పే పొందుతున్న వారికి ఈ రూ. 50 కంపెనీ భరిస్తుంది. ఇదేం పెద్ద అమౌంట్ ఏం కాదు. కాకపోతే దీనివల్ల గరిష్టంగా మనకి ఇది ఉండటం వల్ల రూ. 7,00,000 మన చేతికైతే అందుతాయన్నమాట. అనుకోని ప్రమాదం జరిగితే. ఇదంతా ఉచితమే. సో, ఇదంతా ఉచితమే. కంపెనీలు భరిస్తాయన్నమాట. మనం చేయాల్సిందల్లా ఏంటంటే జాబ్ ఒక చోటు నుంచి మరో చోటికి మారేటప్పుడల్లా ఇక్కడ పీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేయకుండా సో, ఇదే పీఎఫ్ అకౌంట్‌ను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఎన్ని కంపెనీలు మారినా సరే పీఎఫ్ అకౌంట్ ఒక్కటే ఉండేలా చూసుకుంటే ఈ యొక్క మనకు వర్తిస్తుందన్నమాట. అంటే లాంగ్ టర్మ్‌లో బాగుంటుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్. ఇది తెలియని వారికి షేర్ చేయండి ఈ వీడియోని. ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే నామినీకి కనీసం అంటే కనీసం 2.5 లక్షల నుంచి గరిష్టంగా 7,00,000 వరకు. అంటే మనము సర్వీస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఈపీఎఫ్ఓలో ఎన్ని ఇయర్స్‌గా ఉన్నాము, అలాగే మన యొక్క క్యాడర్ ఏంటి, మన యొక్క ఈ ప్రొఫెషన్ ఏంటి, మన యొక్క ఇన్‌కమ్ ఎంత ఉంటుంది, వీటన్నిటిని బేస్ చేసుకొని అందుతుందన్నమాట. పర్మనెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బీమా క్లెయిమ్ అనేది సులభంగా అందాలంటే పీఎఫ్ ఖాతాలో ఈ నామినేషన్ అనేది ఈ ప్రక్రియ అనేది కంపల్సరీ అండి. ఈ నామినేషన్ అప్డేట్ చేయించుకోవడం అత్యంత ముఖ్యం. అట్లయితేనే మనకి ఈ పథకం వర్తిస్తుంది. సో, వరుసగా 1 సంవత్సరం పాటు పీఎఫ్ చందా చెల్లిస్తున్నటువంటి ఉద్యోగులు కనీస బీమా మొత్తం 2.5 లక్షలు గ్యారంటీగా అయితే అందుతుంది. సో, ఇక్కడ 1 సంవత్సరం వరుసగా మనము కంపెనీ 6 నెలలకోసారి మారేటప్పుడు ఇక్కడ క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే వర్తించదు. ఇట్లా 6 మంత్స్‌కి క్లోజ్ చేస్తుంటే అస్సలు ఎక్కడ వర్తించదు. అదే మనం ఇదే ఒకే అకౌంట్‌ను 6 నెలలు కాదు 3 నెలలకే వేరే కంపెనీకి మారినా సరే అదే అకౌంట్‌ను కంటిన్యూ చేస్తే గనక మనకు పీఎఫ్ ఏజ్ అనేది సో, పీఎఫ్ అనేది టర్ము ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి 2 ఇయర్స్, 3 ఇయర్స్ అబోనే ఉంటుంది. సో, దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు అందే ప్రీమియంలో వ్యత్యాసం ఉంటుంది. కనీసం సంవత్సరం పాటైనా సరే ఉద్యోగి పనిచేసి ఉండాలన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్.
ఈ వీడియోని తప్పకుండా తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా ఇందులో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.